చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా. తలుపు తీస్తారు, సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తెర తీస్తారు. ఇలా చూసేటప్పటికి ఇలా జాగ్రత్తగా కళ్ళు నిలువుకుని చూస్తారు, ఏం ఉండదు. మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి, బంగారు మారేడు దళాలు, మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి. తెరేస్తారు, అయిపోయింది, వెళ్ళిపోండి అంటే. కొంతమంది అంటారు, దాంబికానికి నీకు కనపడలేదా, శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు. ఉత్తిది అదేమిటండి, ఏం లేదు కదా వెనకాతలంటే అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు.